అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసము 10వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము అగ్ని వంటిది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనమందు, నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదను. లేఖన వచనము అగ్నికి పోల్చబడి ఉండుటను ఇక్కడ మనము చూడవచ్చును. అగ్నికి ఒక తత్వము కలదు, అది కాల్చివేయగలిగినది. అగ్నిని ఒక కాగితములోనికి తీసుకుని వచ్చినట్లయితే ఆ కాగితము మండి కాలిపోవును. ఆనాడు పేతురు వచనమును ప్రసంగించెను, ఆ వచనము పరిశుద్ధాత్మను మండించెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా పేతురుతో కూడా వచ్చిన వారిలో సున్నతి పొందిన విశ్వాసులు అందరూ వినిరి. ఏలైనగా పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరించబడుట చూచి వారు విభ్రాంతి నొందిరి. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 44 మొదలుకొని 46 వచనములు. లేఖన వచనమును ప్రసంగించుచున్నప్పుడు జనుల మీదకి అగ్ని దిగి వచ్చుచున్నది. అదే సమయమున లేఖన వచనమును చదివి ధ్యానించుచున్నప్పుడు మనలోనికి అగ్ని దిగి వచ్చుచున్నది. కల్వరి యొక్క ప్రేమగల వాత్సల్యత అగ్నిగా రగులుకొని పరిశుద్ధాత్మ అను శక్తి అనునది అగ్నిగా మనలను పురిగొలిపి లేపుచున్నది. కీర్తనకారుడు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని అని సూచించుచున్నాడు. 39వ కీర్తన 3వ వచనం. అగ్ని యొక్క మరొక గుణాతిశయము, అది భూమి మీద నుండి ఆకాశము తట్టునకు ఎగసి పడుచున్నది. మిగతా అన్ని వస్తువులను పైకి ఎత్తి వేసినట్లయితే గురుత్వాకర్షణ శక్తి చేత అవి క్రిందకు పడుచున్నది. అయితే అగ్నికిని పొగకును పైకి ఎగసి వెళ్ళేటువంటి స్వభావము కలదు. అలాగనే మనము బైబిల్ గ్రంథమును చదువుచున్నప్పుడు మన అంతరంగము నుండి ప్రేమాగ్ని ప్రభు తట్టునకు ఎగసి వెళ్ళుచున్నది. స్తుతిగాను స్తోత్రముగాను పరలోకం యొక్క సింహాసనం తట్టునకు ఎగసి వెళ్ళుచున్నది. ప్రభు యొక్క హృదయమును ఆనందింప చేయుచున్నది. మీరు ఎంతకెంతకు వచనమును ధ్యానించుచున్నారో అంతకంతకు దైవిక ప్రేమ మీలో రగులుకొని మండును. అంతకంతకు ప్రభువును సమీపించెదరు, అంతకంతకు దృఢత్వము గలవారై ఉందురు. లేఖన వచనము అగ్ని వంటిది అను సంగతిని గ్రహించెదరు. పరమగీతముల యందు ఒక చక్కటి ప్రార్థన మనము చూచున్నాము. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా ఉంచుము. ప్రేమ మానమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దాన్ని ముంచివేయజాలదు. పరమగీతం గ్రంథము 8వ అధ్యాయము 6 మరియు 7 వచనములు. దేవుని బిడ్డలారా, మీ అంతరంగమునందు ఇట్టి అగ్ని రగులుకొని మండుచూనే ఉండవలెను. నేటి ధ్యానమునకై, దేవా, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చదువుగాక, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1 మరియు 2 వచనములు. నేటి వేద పఠనము ఉదయము సామెతల గ్రంథము 9 మరియు 8 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.